1 2 3 4 5 6 7 8 ఆటోలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా వాటితో పెట్టుకుంటే చూడండి ఎన్ని ఉన్నాయి ఆటోలు. వాళ్ళతో పెట్టుకుంటే మనం ఇక్కడి నుంచి అయితే మూవ్ కాలేమో. తిరుపతి 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 సామాన్లు కొంటాం. ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్ జనసేన లీడర్ అన్నగారు వస్తారు. పోలా తొక్కించుకొని ఆయన కామెడీగా తీసుకున్నాడు. బెంగళూరులో ఉద్యోగం పోయిందని వచ్చేసాడు. ఇంకా లాస్ట్ ఆటో తోలుకుందాం అని వచ్చాడు. నన్ను డ్రైవర్గా పెట్టుకున్నాడు ఓ ఆటో కొని. రా పెద్దనా కొడూరు కొడూరు కోడూరుకే వెనక్రా. ఎందుకు ఏడెందుకా? ఏం వయసులో ఉన్నట్టున్నావా? వయసులో ఉన్న పిల్లకాయలు కూర్చోలేరాడా? పవన్ కళ్యాణ్ అన్న వస్తున్నాడు కదా, ఆడికి ఏమన్నా పోతున్నారా మీటింగ్ అని? కాళ్ళు నొప్పా? కాళ్ళు నొప్పి లేకుంటే పోయేదే. ఏయ్ అదే జై పవన్ స్టార్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెంకటేష్ రాజ్ జర్నీ. చాలా రోజుల తర్వాత అయితే ఫుల్ లెంత్ వీడియో అయితే ట్రై చేస్తున్నాము. స్కూల్ వ్యాన్కి వెళ్ళి డ్రైవ్ చేసి అయితే వచ్చేసాను. నేను వంశీయే మేమిద్దరం చిరోక వ్యాన్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇప్పుడు స్కూల్ వ్యాన్కి. మాకు ఎంతో పెద్ద యాక్సిడెంట్ అయిన తర్వాత లైన్ మీదకి అయితే వెళ్ళడం లేదు. సో ఆటో అయితే డ్రైవ్ చేస్తున్నాము కోడూరులో. ఈ మా యొక్క ఆటో జర్నీ ఏ విధంగా ఉంటుందో మీకైతే చూపిస్తాము, చూడండి. సో నచ్చిందంటే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొద్దిగా ప్రాంక్స్ కూడా అయితే ట్రై చేద్దాం అనుకున్నాం, ప్రాంక్ వీడియోస్. సో ఆటోలో ఏదన్నా కొంచెం ఒక పర్సను డ్రైవర్ని బెదిరిస్తే ఏ విధంగా రియాక్ట్ అవుతారు, పక్కన ఉన్న ప్యాసింజరు. అలా కొద్దిగా ఫ్రాంక్ వీడియోస్ కొంచెం ట్రై చేద్దాం అనుకుంటున్నాము. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ సజెషన్స్ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో చూడొచ్చు మేము డ్రైవ్ చేసే వెహికల్ వచ్చి ఇదే బజాజ్ సిఎన్జి ప్లస్ పెట్రోల్ వెహికల్ అనమాట. సో ఇది కోడూరులో ఏ విధంగా జర్నీ జరుగుతుంది, పికప్స్ ఏ విధంగా వస్తాయని అయితే మీకు చూపిస్తాం. పోతున్నాం లేట్ అయిందంటే ఎక్కినారు ఇప్పుడే కదా. పోతాం. సో ఫస్ట్ పికప్ అయితే వచ్చింది. సో టోల్గేట్ దగ్గర నుంచి స్టేషన్కి అనమాట, రైల్వే స్టేషన్కి పోతున్నాము. అర్జెంట్ అంట, టైం అవుతుంది పాప. సో లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఛానల్కి. చాలా వీడియోస్ అయితే పెట్టాను, ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అయితే చూడండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాను. నా జర్నీ ఎంతో జర్నీని అయితే పోస్ట్ చేశాను అనమాట యూట్యూబ్లో. బైక్ జర్నీ, మీ డ్రైవింగ్ వీడియోస్ అన్నీ ఒకటి కాదు, చూడండి. మీకు నచ్చినట్టయితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఛానల్లోకి వెళ్ళండి. రైల్వే స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. డ్రాపింగ్ ఎక్కడమ్మా? మొత్తం ఇక్కడ ఆటోలు అంతా 40, వాళ్ళిద్దరికి 10 నీకు ఒక 20. చిల్లర లేదా? చిల్లర లేదా? సో డ్రాప్ అయితే అయిపోయింది. సో ఇక్కడైతే పార్కింగ్లో ఉంటారనమాట సీరియల్ వైజ్. ఇక్కడ వెయిట్ చేసామంటే మనకు టైం వేస్ట్. సో అందుకే రిటర్న్ అయితే వెళ్తున్నాము. చూడండి ఎన్ని ఉన్నాయో సీరియల్లో. 1 2 3 4 5 6 7 8 ఆటోలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా వాటితో పెట్టుకుంటే చూడండి ఎన్ని ఉన్నాయి ఆటోలు. వాళ్ళతో పెట్టుకుంటే మనం ఇక్కడి నుంచి అయితే మూవ్ కాలేమో. సో అందుకే టౌన్లో పడదాము. ఏదైనా నెక్స్ట్ పికప్ ఏదైనా వస్తుందేమో చూద్దాం. 90 వేసినట్టున్నాడు సైకో సాలగాడు. తిరుపతి 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 సామాన్లు కొంటాం. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? పాత సామాన్లు కొంటాం. ఏం ఇస్తావా? ఎరగట్లు ఇస్తావా? పికప్ అయితే రావడం లేదు. టైం 10 దాటినా కానీ పికప్ దొరకడం లేదు. ఇప్పుడు అన్న పవన్ కళ్యాణ్ గారు అయితే వస్తున్నారు. సో అందుకే రోడ్లు అంతా ఖాళీగా అయితే ఉన్నాయి. అందరూ మీటింగ్కి వెళ్ళిపోయినట్టున్నారు. జనాలు రోడ్ల మీద ఏడా లేరు. సో చూద్దాం మన అదృష్టం ఏ విధంగా ఉందో. ఇప్పుడు అయితే అటు చూసినా ఆటోలే రోడ్ల మీద. సో అందుకే
ఖాళీగా తిరుగుతున్నాను. కోడూరు కూడా ఓలా ఊబర్ వచ్చేయాలా, ఎక్కడ కూర్చున్నా కానీ బుకింగ్ వచ్చే విధంగా. అప్పుడు ఏ టెన్షన్ ఉండదు. ప్యాసింజర్ల కోసం ఏదైనా రోడ్లు పోకుండా ఒక చోట పెట్టుకొని కూర్చున్నామంటే మన బుకింగ్ వచ్చినప్పుడు మనం తీయచ్చు అనమాట. వాటి వల్ల కొద్దిగా బెనిఫిట్ ఉన్నది, ప్లస్ నష్టాలు కూడా ఉన్నాయి. ఎక్కువ కమిషన్ తీసుకోవడము, ఎర్నింగ్స్ అనేటివి తక్కువ రావడము, అవి కూడా కొన్ని లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి ఓలా ఊబర్లో. ఆదర్శ స్కూలా? అదే ఆదర్శ స్కూల్ అని అడుగుతున్నా. అదే ఏ ఊరు పెద్దనా? అయ్యోరుపల్లి పిల్లకాయలు ఉన్నారు. క్యారీ పెట్టేది టైం అయింది. క్యారీ ఎత్తుకోరాలేదా? ఉన్నదా అండి? ఇప్పుడు జనసేన పవన్ కళ్యాణ్, జనసేన లీడర్ అన్నగారు వచ్చారు. పోలా పోయి ఆడిపోయి తొక్కించుకొని ఇచ్చినా తొక్కించుకొని వచ్చారు. ఏంటి నేను పోయి ఆడైనా ఊరికి ఎవర్రా మీరంతా? ఇబ్బంది పడినంటే కోడూరు అంతా ఖాళీ అయిపోయింది. ఖాళీ అయితే పని. ఇప్పుడు మీటర్ వాళ్ళు అయితే ఎండకి తట్టుకోగలుగుతారు. మాకే ఎండలు బీభత్సంగా ఉన్నాయి కదా. జాస్తి. ఎవరు ఫ్యాన్ పెద్దనా? మీరు ఫ్యాన్ ఎవరు? నీకు ఫ్యాన్ ఎవరు? ఎవరు ప్రభాసా, పవన్ కళ్యాణా? ఏం సినిమా పోతావు నువ్వు? రామరావు సినిమా. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? ఎన్టీఆర్. వచ్చేసాం, ఆదర్శ స్కూల్కి వచ్చేసాం. లేదురా నాయన, ఇట్లారే అన్నారా? సరిపోయింది ఫ్రై 200 లేదా? 200 చిల్లర లేదా? చిల్లరలు కాదు, 200 ఆడించిడికి 200 రూపాయలు. సరే కానీ నేను 100 రూపాయలు నీకే ఇవ్వాలి. ఇంకొక 100 ఇవ్వాలా? ఈ మర్చిపోయి వస్తుంది స్వామి. ఆయన కామెడీగా తీసుకున్నా. ఆయన కెమెరాగా తీసుకున్నాడు. బెంగళూరులో ఉద్యోగం పోయిందని వచ్చేసాడు. ఇంకా లాస్ట్ ఆటో తోలుకుందాం అని వచ్చాడు. నన్ను డ్రైవర్గా పెట్టుకున్నాడు ఓడి ఆటో కొని. నిజమే, వీడు వానరు, నేను డ్రైవర్, వాడికి చేత కదా ఆటో. బెంగళూరులో మంచి జాబ్ ఉండిందమ్మా. 3వ పికప్ ఇక్కడ రేణుగుంట హాస్పిటల్ నుంచి రాఘవరాజపురం సత్రం పోతున్నాం అనమాట. సెకండ్ దొరుకుమ్మా. ఆనందరాంపేట ఇంకో పికప్. ఉంచి ఈ పక్కన ఒక ఆమె కూర్చుంటుంది. ఏమమ్మా ఒక రండి. ఓనర్ ఏడైనా కూర్చుంటాడు. పిల్లలు లేదు 50గా? 50 లేదా? 10. సరే ఇవారా అయిపోయింది. 4వ డ్రాప్. జంక్షన్ కాడికి పోయి తిప్పుకోవద్దాం ఉన్నా ఉంటే. ఈ నుంచి పోతే ఏ వేస్టే. అది వ్యూవర్స్, ఇలా మా ఆటో జర్నీ అనేది సాగుతుంది. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన ఛానల్లో 600 వీడియోలు పైగా అయితే ఉన్నాయి. ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ చూడండి. నా ఛానల్, నా వీడియోస్ నచ్చినట్టయితే సపోర్ట్ చేయండి. రా పెద్దనా, కొడూరు కోడూరుకే. వెనక్రా, ఎందుకు ఏడెందుకా? ఏం వయసులో ఉన్నట్టున్నావా? వయసులో ఉన్న పిల్లకాయలు కూర్చోలేరాడా? చూద్దాం ఎవరిని వస్తారేమో. ఎవరు లేరా? కోడూరులో ఆడికి పలానా చోట కదా, బస్ స్టాండ్ లేదంటే హాస్పిటల్, స్కూలా, ఏ స్కూల్ కాడికి అని అడుగుతున్నాలే.
పవన్ కళ్యాణ్ అన్న వస్తున్నాడు కదా, ఆడికి ఏమన్నా పోతున్నారా మీటింగ్ అని? ఆడికి ఎంత కాళ్ళు నొప్పి, కాళ్ళు నొప్పి లేకుంటే పోయేదే. ఏయ్ అదే జై పవన్ స్టార్. తాత 500 అవుతుంది ఖర్చు. 500 కోడి పోయింది దానికి. ఓ నిజంగా ఎంత ఇప్పుడు రేట్లు, డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు అన్నీ పెరిగిపోయినాయి అన్నమాట. ఏ నువ్వు ఒకడు కూడా ఉంటావు కోడూరులా? నువ్వు కాదు ఇంకొక ఆటో ఎంత వీడు 500 అంటే మనం కాదు ఇంకొక ఆటో. సౌండ్ ఇంజనీర్ కానీ అది ఫ్రెండ్స్, సౌండ్ ఇంజనీర్ తాత. సో మనం మాట్లాడేటి వినిపించడం, గట్టిగా చెప్తే వినిపిస్తుంది. కోడూరులోనే ఉంటే ఏం వచ్చి ఉండదు. ఎటో 4 ఎటు మళ్ళీపోయేటప్పుడు ఒక మనిషి, అలా జర్నీ అనేది సాగిస్తున్నాము. ఇప్పుడు ఫ్రైడే కాబట్టి అంత ఎక్కువ ఫ్లోటింగ్ అయితే లేదనమాట. జనాలు ఎక్కడ చూసినా కానీ ఆటోలు ఖాళీగా తిరుగుతున్నాయి. అందుకే తిరుగుతున్నాం బయటికి లోపల అంతా. ఓన్లీ టౌన్ సర్వీస్ లేకుండా ఇలా బయట అనంతరాంపేట. Yes, we have successfully reached Kodur bus stand. Now we are collecting amount from the passenger. కండక్టర్ అమౌంట్ అయితే తీసుకొని నాకు ఇచ్చాడు. ఏం పెద్దమా అడిగిపోవాలా? అడిగిపోవాలి పెద్దమా? బాలరెడ్డి పల్లికా బాడుగా ఆట అన్నా తిరుపతి ఆ వ్యాన్ తిరుపతి అన్న. ఆయన అందుకే తిరుపతి డ్రైవరు వంశీని అయితే డ్రాప్ చేసి అలా వెళ్తూ ఉంటే హాస్పిటల్ కాడ పికప్ వచ్చింది, సంజీవిని హాస్పిటల్. వెళ్తున్నాం అనమాట స్టేషన్ రూట్లోకి. మళ్ళీ వంశీ అన్నాడు చూడండి. బయట గదుల్లో పడవ ఇంకో డ్రాప్ విజయ కన్వెన్షన్ సెంటర్ నుంచి ఇక్కడ బైపాస్. సో అక్కడ డ్రాప్ అయితే అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. పెద్ద ఇక్కడ మధ్యలో బైపాస్ లోపల దింపాలంట. ఐటీకి పెట్టిరు కాడ లోపల పోతే 30 రూపాయలు పెద్దనా. అదే అందుకే ఏడా ఇక్కడేనా? అతను కాలు బాగాలేదంట. ఇంకొక డ్రాపు టోల్గేట్ దగ్గర నుంచి శాంతినగర్. రోడ్లన్నీ బాగా క్లీన్గా అయిపోయాయి. ఈ పక్క ఆ పక్క బ్రిడ్జికి అవతల చూడండి. టైం అయితే అరౌండ్ 12 o'clock అయితే అవుతుంది. 12 సో ఒక బ్రేక్ ఏదైనా ఒక జ్యూస్ తాగుదామని అయితే టోల్గేట్ దగ్గర ఆపా. పోలీస్ ఆయన అయితే వస్తున్నాడు, అందుకే సైడ్ అయితే పెడదామని సైడ్ అయితే వచ్చాడు. సైడ్ పెట్టాము, పోయి జ్యూస్ తాగేసి వస్తాము. వెంకటేష్
జ్యూస్ తాగినాక మళ్ళీ టోల్ గేట్ నుంచి స్టేషన్ రూట్ ఇంకా మళ్ళీ స్టేషన్ దగ్గర డ్రాప్. మొత్తం ఆటోలు అంతా లైన్లో ఉన్నాయి. డ్రాప్ అయితే చేసా. ఒక అక్కనైతే లక్ష్మీనరసింహ కళ్యాణ మండపం స్ట్రీట్ దగ్గర డ్రాప్ చేసా. ఇంకొక అన్నం తీసుకొచ్చి స్టేషన్ దగ్గర డ్రాప్ చేశాను. స్టేషన్ దగ్గర వెయిట్ చేసామంటే టైం వేస్ట్, ఎంతసేపు అయినా ఉండాలి కాబట్టి రిటర్న్ అయితే వెళ్తున్నా. 12:30 అయితే అవుతుంది కదా, పోయి ఫోన్ చేసుకొని ఓపుకుంటే మళ్ళీ ఒక 1 అవర్ అయితే తోలుతాను ఆటో. లేదంటే ఫోన్ చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ 5 o'clock అయితే స్టార్ట్ చేస్తాను. 5 above స్కూల్ పూర్తి అయిపోయిన తర్వాత. సో ఇప్పుడైతే స్కూల్ టైం కాబట్టి స్టేషన్ దగ్గర నుంచి వస్తుంటే టోల్ గేట్ దగ్గర ఇంకో పికప్ అనమాట, డ్రాప్. పికప్ చేసుకొని డ్రాప్ బస్ స్టాండ్కి అక్కడ డ్రాప్ చేసి గెట్ బ్యాక్ టు హోమ్ టు ఈటింగ్. కొంతమంది ఆటో ఎవరిది, ఆటో కొన్నావా అది ఇది అని అయితే కామెంట్ చేస్తారు. సో వాళ్ళ కోసం ముందుగానే ఆన్సర్ అయితే చేస్తాను. ఆటో అయితే నాది కాదు, రెంట్ అనమాట. వేరే అతను మా తెలిసిన అతనికి ఒక ఫ్రెండ్ లాగా అన్నకి డ్రైవర్ ఈ ఆటోకి డ్రైవర్ అయితే ఉన్నాడు. అతను బొప్పాయి సీజన్ కదా, కటింగ్కి వెళ్తూ ఉంటాడు అనమాట. బొప్పాయి లోడింగ్కి అక్కడ ఎక్కువ అయితే వస్తుంది అమౌంట్. సో ఆటో తోలుకునే బదులు అది మేలు కదా అని చెప్పి దానికైతే వెళ్తున్నాడు. సో ఆటో ఖాళీగా ఉన్నింది కాబట్టి డ్రైవర్ ఎవరు లేకపోవడంతో నేనైతే ట్రై చేద్దామని చెప్పి అయితే తీసుకున్నాను ఆటో. సో మనం అడిగితే నువ్వు తీసుకో తోలు, నీకు కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది అన్నాడు. సో కొద్ది రోజులు తోలితే ఆటో గురించి కూడా మనకు తెలుస్తుంది, ఎర్నింగ్స్ ఎలా ఉంటాయి. నేనైతే తీసుకున్నాను. అది ఆటో అయితే మనది కాదు. సో మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మళ్ళీ సో ఇది మధ్యాహ్నం కలెక్షన్ అయితే ఇది ఒక 400 అయితే వచ్చింది. సో ఇంక మళ్ళీ ఆఫ్టర్నూన్ ఒక 400 వచ్చిందంటే గ్యాస్ అవి బాగున్నాయి, ఎంత మిగులుతుందో చూడాలి. సో అన్న ఓనరు ఇప్పుడు వచ్చేలా, ఆయన ఓనరు. అది ఆటో అయితే పార్క్ చేసి కరెక్ట్గా భోజనం చేసుకొని ఒక 1:30కి అయితే వచ్చానమాట ఆటో దగ్గరికి. 1:30కి ఆటో స్టార్ట్ చేసి టౌన్లోకి వస్తే ఒక చిన్న పికప్ అయితే ఉంది. సో అన్న అయితే నాగారం రావాలన్నాడు బాడుగా. ఒక 200 అడిగా, 150 ఇస్తాను. లాస్ట్ 160కి అయితే సెట్ చేసుకున్నా. సో ఇప్పుడు నాగారం దగ్గరే ఉన్నాను అనమాట. ఇక్కడ డ్రాప్ చేసా. సో ఇంకా రిటర్ను మళ్ళీ కోడూరుకి. బ్లాగ్ చేద్దాం అనుకున్నా కానీ కెమెరా లోపల పెట్టేస్తున్నాను. సో ఇంకా రిటర్న్ కోడూరుకి. సో చూడండి, వెహికల్ అయితే పోదాం రవి బాయిలర్స్. సో పోయి బండికి అయితే డీజిల్ పట్టియాలా. సో అందుకే సో ఆటో అయితే కొద్దిసేపు నిలబెట్టుకొని ఉన్నాను. నేను నాగవరం పోయా కదా, బాడుకు పోయా. సో నాగవరం డ్రాప్ చేసి డైరెక్ట్ ఇక్కడికే వచ్చేసాను నర్సరీ దగ్గరికి. పెట్రోల్ బంక్ దగ్గరికి అయితే వెళ్తున్నాను. పెట్రోల్ బంక్ వెళ్ళి డీజిల్ ఫుల్ చేసేయాలి. ఆ వెహికల్కి డీజిల్ ట్యాంక్ ఫుల్ చేసి లోడ్కి అయితే పంపించాలా. అక్కడ కూడా డ్యూటీ చేస్తున్నాం కదా, సో అది కూడా న్యాయం చేయాలా. దాన్ని పంపించేసి మళ్ళీ ఆటో డ్యూటీ చూసుకొని, లేదా డైరెక్ట్ స్కూల్కి వెళ్ళిపోయి స్కూల్ డ్యూటీ చూసుకొని తర్వాత ఈవినింగ్ ఆటో అనమాట. సో పెట్రోల్ బంక్లోకి అయితే ఎంటర్ అవుతున్నాను. సో చూడొచ్చు ఇక్కడైతే ఉంది వెహికల్. సో ఫుల్ అయితే చేయాలా, పార్ట్నర్ వెహికల్ ఫుల్ చేసి మళ్ళీ వెళ్ళిపోదాము. సో ఆఫ్ చేస్తాను, వెహికల్ అయితే ఆఫ్ చేసి. సో డీజిల్ అయితే ఫుల్ చేసా. ఒక 5,000కి అయితే పట్టింది అనమాట. అదో రవి బాయిలర్స్ వెహికల్కి, మా పార్ట్నర్ వెహికల్కి. సో ఇద్దరం ఒకేసారి స్టార్ట్ అవుతున్నాం. నేనైతే ప్యాసింజర్ని చూసుకోవాలా. అది ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంది స్కూల్కి అయితే వెళ్ళడానికి, స్కూల్ డ్యూటీకి. చూద్దాం ఏదైనా పికప్ డ్రాప్ ఏదైనా ఉందేమో చూసి స్కూల్కి అయితే స్కూల్ డ్యూటీ పూర్తి చేసుకున్నాక మళ్ళీ ఈవినింగ్ అయితే వచ్చి స్టార్ట్ చేయాలా. ఒక డ్రాప్ బస్ స్టాండ్ నుంచి చిటియాల రోడ్లో బ్రిడ్జ్, బ్రిడ్జ్ కాడికి శ్రీనివాస థియేటర్ కాడికి కదా, సాయి డిగ్రీ కాలేజ్ దగ్గర. సాయి డిగ్రీ కాలేజ్ కాడ కదా, ఈ నుంచి పోతాలా. డ్రాప్ అయితే అయిపోయింది. ఈ ఎండలు మామూలుగా లేవు, ఏదో సమ్మర్ టైంలో ఉన్నట్టున్నాయన్నమాట ఎండలు. ఇక బ్యాక్ సైడ్ సాయి డిగ్రీ కాలేజ్ దగ్గర బ్యాక్ సైడ్ ఈ స్ట్రీట్స్లో అయితే డ్రాప్ చేశా. ఎగ్జాక్ట్గా టైం వచ్చి కరెక్ట్గా 3 అయింది చూడండి, కరెక్ట్గా 3 అయింది.
ఈ టైంకి ఇక స్టార్ట్ అవ్వాలా, ఫ్రెష్ అప్ అయ్యి స్కూల్కి అయితే స్టార్ట్ అయిపోవాలా. సో వెళ్ళి ఆటో అయితే పార్క్ చేసి స్కూటీలో స్కూల్ దగ్గరికి వెళ్ళిపోయి డ్యూటీ అయితే చూసుకొని వచ్చేద్దాము. మెయిన్ అది ఇంపార్టెంట్, టైం టు టైం ఉండాలా. ఏదో ఒకరు లేట్ అయినా కానీ కొంచెం లేట్ అయినా పేరెంట్స్ అయితే కాల్ చేస్తూ ఉంటారు, ఏమింగా లేటు, ఏంగా మా వాళ్ళు రాలేదని. సో అందుకే ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ముందుగా ఉండాలన్నమాట. సో స్కూల్లోకి అయితే వచ్చేసాను. ఆటో అయితే అన్నకి ఇచ్చేసి పార్కింగ్ చేసి చూడండి, వ్యాన్ కూడా అయితే అక్కడ పార్క్ చేసి పెట్టున్నా. ఇప్పుడు పిలుస్తున్నారు మా పిల్లకాయలు, వావన్పల్లి పిల్లకాయలని. సో లెక్కించుకొని డ్రాప్ అయితే చేసి రావాలా. మళ్ళీ వచ్చి చూద్దాము ఆటో అయితే స్టార్ట్ చేయడానికి. సో అందరూ ఎక్కుతున్నారు అనమాట వాళ్ళ వ్యాన్లోకి. వస్తున్నారు చూడండి పిల్లకాయలు అంతా. స్కూల్ వ్యాన్ డ్యూటీ అయిపోయి ఇప్పుడే వచ్చేసాను అనమాట. సో 6:17 అయితే అయింది. లేట్ అయిందనమాట, కొద్దిగా వర్క్ ఉంది. సో స్టార్ట్ అయితే చేస్తా. ఎన్ని ఫుడ్స్ కూడా పడుతుందో చూడాలా. రివర్స్ గేర్ రావాలంటే ఒక లెవర్ ఉంటుంది అనమాట. లెవర్ పైకి లాగి గేర్ వేస్తే కానీ రివర్స్ వెళ్దో. సో స్టార్ట్ అయితే చేస్తా పార్కింగ్ ఏరియాలో నుంచి. చూద్దాం ఎన్ని ట్రిప్పులు పడుతుంది ఈవినింగ్. మ్యాక్సిమం ఈవినింగ్ బాగానే ఉంటుంది రైడ్స్ అయితే, చూడాలా. అర్ధగంట నుంచి తిరుగుతూ ఉంటే జస్ట్ ఒక్క డ్రాప్ అయితే దొరికింది. సో ఆ డ్రాప్ అయితే చేసా. సో టోల్గేట్ దగ్గర నుంచి బస్ స్టాండ్ వరకు ఒక 1 or 2 రౌండ్స్ వేస్తే ఒకే ఒక డ్రాప్ దొరికింది అనమాట. ఎక్కడికమ్మా? ఎక్కువ లైఫ్ హాస్పిటల్ కాడికా? ఆడనే కదా. ప్రధానికి ఎన్నే అంట, 20 రూపాయలు ఇచ్చింది బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి, బైపాస్ రూట్లోకి, లైఫ్ హాస్పిటల్ దగ్గరికి. అందరూ ఈయన్నే అంటారే కానీ అది దానికి ఎంత గ్యాస్ అవుతుంది, టైర్లు అరుగుదల ఎంత, డ్రైవర్ శ్రమ ఎంత, ట్రాఫిక్ ఎంత, ఆటో మెయింటెనెన్స్ ఎంత, దానికి డ్యూ ఎంత, ఇవన్నీ అయితే ఆలోచించరు. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో వీడియో ఇక్కడితో అయితే ఏం చేస్తాను. నైట్ పెద్దగా వ్యూ అయితే ఉండదు, ప్లస్ ఇంకా తోలే ఓపిక కూడా లేదు. సో రైడ్స్ వేసే ఓపిక, స్కూల్ వ్యాన్కి వెళ్ళి ఇట్లా ఆటో అన్నీ చూసి. సో అది మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరింత మంచి కంటెంట్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. సో ఇక హైవే వీధికి పెద్ద పెద్ద వెహికల్స్ తీసుకెళ్ళడం ఇంకా కష్టమే. సో ఇంకా లోకల్లోనే ఏదన్నా ఫ్రాంక్ వీడియోస్, ఇలా డ్రైవింగ్ వీడియోస్ ఇవన్నీ ఇంకా చేయాల్సిందే. అంటే డ్రైవింగ్ అంటే ఆటో డ్రైవింగ్, ఇలా లోకల్లో ఏమన్నా సరే వీడియో ఎడిటింగ్ చేసి పోస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఛానల్కి. సో బాయ్. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. కొట్టను సాబ్ పంచవుతారండి ఊళ్ళందరూ. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్.